మహిమ కలుగును గాక. దేవుడు గత వారం అంతా కాచి కాపాడి ఆయన సన్నిధానంలో ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించుకునే వాక్యం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో నుంచి దినం దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎంతో మందిని బాగు చేసి బ్రతికించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకని యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రోగులను బాగు చేసి అనేకులను బాగు చేసి బ్రతికించాడు. ఎందుకని దేవుడు రోగులను మాత్రమే బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే దేవుని బిడ్డలుగా మనము దేవుని సన్నిధానములో ఉండక, దేవుని అనుసరించి బ్రతకక, దేవుని మాటలు విని గైకొనక, దేవుని యొక్క మాటలు మనము తెలుసుకొనక, దేవుని మాటకు అగ్రిగాక, ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా బ్రతికి, ఇష్టానుసారంగా నడిచాము గనక భయంకరమైనటువంటి పాప శాపములకు లోనైపోయి, దిగజారిపోయి, భయంకరమైనటువంటి పాపిష్టి జీవితాలుగా జీవించి దేవుణ్ణి వ్యతిరేకించి బ్రతికినటువంటి వారం గనుక దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చి అనేకులను తన తట్టు తిప్పినట్లుగా, బాగు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మత్తయి సువార్తలో ఈ వాక్య భాగం పోయినసారి కూడా విన్నాం. ఈ ప్రజలు ఆ చెవులారా, కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకూడనట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. దేవుడు మాట్లాడుతున్నాడు. సృష్టికర్త, ఆది సంభూతుడైనటువంటి ఆ పరమపిత ప్రభు యేసు క్రీస్తుల వారు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రజలు అనగా మనుషుల మనము దేవుని వలన బాగుపడే ఆలోచన మనలో లేదు. దేవుని వలన మన కుటుంబాలు, మన జీవితాలు కట్టుకోవలసిన ఆలోచన లేదు. దేవుని వలన బాగుపడి బ్రతికేటువంటి ఆలోచన లేదు. దేవుని మాటను విని దానికి అగ్రి అయి ఆ మాట ప్రకారం జీవించదామన్న ఆలోచన ఏ ఒక్కడిలో కూడా కనబడట్లేదు. కారణం ఏమిటి అంటే ఈ లోకానుసారమైనటువంటి భయంకరమైన పాపములో కట్టుబడి ఉన్నాం. భయంకరమైనటువంటి పాపములో చిక్కుబడి ఉన్నాం. ఈ పాపపు వలలో చిక్కిన చేప వలె భయంకరమైనటువంటి ఆ పాపపు వలలో చిక్కబడి ఉన్నాం. దాని నుంచి విడుదల పొందట్లేదు. ఆ పాపపు వల నుంచి మనల్ని రక్షించే యేసునాథుడు బేస్తవాడిగా లేదా జాలరిగా, మనుషులను పట్టే జాలరిగా ఆయన భూమికి వచ్చి మనల్ని బ్రతికించాలని, ఆ పాప శాపమైన వల నుంచి మనల్ని బ్రతికించాలని ఆయన సిద్ధపడి ఈ భూమికి వస్తే ఆ జాలరి యొక్క మాట విని మనల్ని మనం రక్షించుకోలేకపోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కురమినది. కారణం ఏంటంటే బాగుపడే లక్షణాలు, బ్రతికే లక్షణాలు, బ్రతికేయాలి. ఎలాగైనా సరే భూమి మీద బతుకుతున్నామా లేదా, ఏ రకంగా సరే, ఏది చేసైనా సరే, ఏమి చేసైనా సరే తెల్లగా బట్టలు ధరించి ఆ తెల్లగా బతుకుతున్నాం. మంది కళ్ళకు తెల్లని బట్టలు ధరించి బతుకుతున్నామా లేదా, మంచిగా బతికినట్టు కనబడుతుందా లేదా, అదొక్కటే తెలుసు. మిగతాదంతా అంతా సంగతులే. దేవునికి మహిమ కలుగును గాక. బతుకుతున్నాం, ఏదో రకంగా బతుకుతున్నాం, ఏం చేసైనా బతుకుతున్నాం, ఎక్కడికైనా బతుకుతున్నామా లేదా. ఈ బతుకు బతికిందే లెక్క అని ఈ బతుకుల గురించి ఆలోచిస్తూ, ఈ బతుకులో సుఖపడడం, తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, ఈ బ్రతుకే మనకు కావలసింది, ఈ బ్రతుకులోనే అన్ని మనకు కావాలి,
ఈ బ్రతుకు బ్రతికిందే లెక్క, ఈ బ్రతికే మనకు సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేదని చెప్పి బ్రతికేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బ్రతుకును గురించి ఆలోచిస్తున్నాము కానీ మనకు ఈ బ్రతుకు చాలించిన తర్వాత మరొక బ్రతుకుందనే సంగతి మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు చెవులు గలవాడు వినుడుగా కానీ చాలాసార్లు చెప్పాడు. ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని రోమాపత్రికలో రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం రోమీలకు రాసినటువంటి పత్రిక, దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడనేటువంటి మాటలు రాయబడినటువంటి ఆ మాటలు ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసినటువంటి పత్రిక, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, యేసయ్యానికి వందనాలు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి ఇందుల గురించి వ్రాయబడినది ఏమనగా, ఇందుల గురించి అంటే ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలు 9వ, అలాగైనా ఏమందుము మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. వారందరూ పాపమునకు లోనయ్యారు, పాపమునకు దాసులయ్యారు, పాపమునకు లోబడిన వారిగా ఉన్నారు, పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఎవరు? మనుషులుగా ఉన్న భూమి మీద మనమందరము పాపపు జీవితాన్ని జీవిస్తున్నాం. ఈ పాపమును తీసివేసుకోవడానికి ఎన్నో రకాలైన వేషాలు వేస్తున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో తిరుగుతూ ఉన్నాం, ఎన్నో బరులు కోస్తూ ఉన్నాం. అయితే మన పాపమును తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు మానవ రూపముతో ఈ భూమి మీదకి వచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మన పాపములను తీసివేసి మనల్ని పరిశుద్ధంగా చేయడానికి మాత్రమే ఆయన వచ్చాడు. అందుకే నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎందుకు ఈ మాట చెప్పాడు యేసు క్రీస్తు ప్రభుల వారు? ఎందుకు ఈ మాట చెప్పాడు? ఆ గురుగులను గురించి, లేదా విత్తనముల గురించి, లేదా 3-4 రకాల విత్తనముల గురించి ఉపమానము చెప్పి యేసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో మాట్లాడాడు. ఏమనంటే, ఇదిగో కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయి అని చెప్పి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ అనేకమైనటువంటి విషయాలను ఉపమాన రీతిగా బోధిస్తూ వచ్చాడు. విత్తనము విత్తిన తర్వాత ఆ పంట విస్తారంగా పండుచున్నటువంటి సందర్భంలో శత్రువు వచ్చి గురుగులను విత్తిపోయాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేశాడు. గురుగులు శత్రు సంబంధులు, సాతాను సంబంధులు. ఆ శత్రువైన సాతాను విత్తినటువంటి గురుగులు మక్క చేను మొలిసిన తర్వాత ఆ మక్క చెట్టుకు గురిగి కట్టి ఆ గురిగిలో నీళ్లు పోస్తే ఆ పక్షులు వచ్చి ఆ విత్తనాలు బుక్కి ఆ గురిగిలో నీళ్లు తాగి ఆ చెట్టు కిందే పడుకుంటున్నాయి. అనగా దేవుని యొక్క బిడ్డలుగా మంచి విత్తనాలుగా ఉన్నటువంటి మనలను ఆ ఎదగనివ్వకుండా, లేదా బలపడనివ్వకుండా, లేదా మంచి నీతిమంతుల బ్రతకనివ్వకుండా సాతానుడైనటువంటి అపవాది వచ్చి మన మనస్సులను చెరిపివేసి, మన బుద్ధిని చెరిపివేసి, మన ఆలోచనలను చెరిపివేసి, మన నడవడికను చెరిపివేసి, మనల్ని అసత్యములోనికి నడిపిస్తూ దుర్మార్గపు పనులు చేయిస్తూ పాపములో పడగొడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వినకపోవడమే పాపం.
నువ్వేలా చేస్తే పాపం కాదు. దేవుని మాట వినకపోవడం కూడా పాపమే. దేవుని మాటను విని దాని ప్రకారం బ్రతకకపోవడం కూడా పాపమే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గురుగులను గురించి ఉపమానం మాకు తెలియజేయమని శిష్యులు అడిగినప్పుడు అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు. మంచి విత్తనము పొలము లోకము అని చెప్పాడు. మంచి విత్తనము విత్తిన పొలము లోకము అని చెప్పాడు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. గురువులు దుష్టుని సంబంధులు. కింద పుట్టినట్లో ఏమని ఉంటుందంటే సాతాను అని ఉంటది. మూల భాషలో సాతాను అనేటువంటి ఆ వాక్యం రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దుష్టుని సంబంధులు మూల భాషలో కుమారులు అని కూడా రాయబడింది ఒకటో వాక్యం దగ్గర. అయితే వాటిని విత్తిన శత్రువు అపవాది. అపవాది అనగా సాతాను. అపవాది ఏది విత్తాడు? గురువులను విత్తాడు. అయితే అపవాది. అయితే కోత యుగ సమాప్తి అని చెప్పాడు. యుగ సమాప్తి, ఈ రాజ్యము ఈ లోకము ఇదంతా సమాప్తమైతుంది, నాశనం చేయబడుతుందని. కోత యుగ సమాప్తి అని చెప్పాడు. కోత కోయువారు దేవదూతలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూతలు కోత కోయడం స్టార్ట్ చేస్తే ఆపగల శక్తి ఏ ప్రభుత్వానికి గాని, ఏ అధికారికి గాని, ఏ నాయకుడికి గాని, ఏ శక్తికి గాని, ఎవరికి గాని ఎటువంటి శక్తి, బలము, సామర్థ్యము, డబ్బు, ధనము, నీ గర్వము, నీ గొప్పతనము, నీ ఆస్తి, నీ పాస్తులు, నీకున్నటువంటి అధికారము, నీకున్న రాజ్యము ఏది కూడా దేవదూతలను ఎదిరించి నిలబడదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏదైతే ఉన్నదని విర్రవీగుతున్నావో, దేన్ని చూసి అయితే గర్వపడుతున్నావో, దేన్ని చూసి అయితే మిడిసిపడుతున్నావో, దేన్ని చూసి అయితే నాకంటే ఎక్కువ ఎవడు అని, నాకంటే తీసుమార్కు ఎవడని నీ హృదయంలో నువ్వు అనుకుంటున్నావో జాగ్రత్త. కోత కోయువారు దేవదూతలు ఆపగల దమ్ము, ధైర్యము, శక్తి, బలము, సామర్థ్యము ఈ భూమి మీద ఎవరికి లేదన్న విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కోత కోయువారు దేవదూతలు. గురువులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. గురువులు ఎలాగైతే సమకూర్చబడి అగ్నిలో కుమ్మరైన కుండలు చేస్తాడు, కుమ్మరైన గురువులు చేస్తాడు, కుండలు చేస్తాడు. ఆ అనేకమైనటువంటి కూరకుండ, భువకుండలు, గజి కుండలు, సచ్చినాడు బోనం కుండలు, ఆ అనేక రకాల కుండలు చేసి ఆ పచ్చి వాటిని ఆ బట్టి పెట్టి బాగా కాలుస్తాడు. ఆ కుండలను బాగా కాల్చిన తర్వాత అవి వాడుకోవడానికి పనిచేస్తాయి. అలాగే మనుషులైనటువంటి మనలందరినీ, మన మానవులుగా ఉన్న కుండలందరినీ నిత్యాగ్ని దండన చేత కాలుస్తాడు. ఈ కుమ్మరైన కుండలు కాల్చడము అది మనం ఉపయోగించుకోవడానికి. అయితే మనిషి అనే కుండను నిత్యాగ్ని దండన నరకములో కాలుస్తాడు. ఈ కుండ యుగ యుగాలు కాలుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకని? దేవుని మాట విననందున, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినందున, దేవుణ్ణి అనుసరించి జీవించనందున. అందుకే అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటున్నారో, దేవుని పరిచయకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటున్నారో, దేవుణ్ణి ఎవరైతే ధిక్కరించి వ్యతిరేకించి దేవుణ్ణి దూషించి మాట్లాడుతున్నారో వారందరినీ దేవదూతలు పట్టి బంధించి అగ్నిగుండములో వేస్తారు అని దేవుని మాట సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ రోజు నీ సంపాదనం, నీకున్న ధనము, నీకున్న బలగము, నీకున్న అధికారము, నీకున్న నాయకులు, నీ దగ్గర ఉన్న లీడర్లు ఎవ్వరు కూడా
ఎవరు కూడా నిన్ను బతికించలేరు, నిన్ను తప్పించలేరు, నిన్ను రక్షించలేరు, నిన్ను కాపాడలేరు. జాగ్రత్త. నా వెనకాల మావాడు ఉన్నాడు, నాకు తెలిసిన ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, పోలీసు ఆయన ఉన్నాడు, లీడర్లు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు. జాగ్రత్త. వాళ్ళందరూ కూడా నీతో పాటు అగ్నిగుండంలో కాల్చబడతారు. కారణం ఏమిటి? దేవునికి విరుద్ధంగా బతికావు, దేవునికి వ్యతిరేకంగా జీవించావు, దేవుణ్ణి ధిక్కరించి బ్రతుకుతూ ఉన్నావు. దేవుణ్ణి కాదని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు. నిన్ను పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయావు, నిన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి దూషించావు, నీకు సమస్తమునిచ్చిన దేవుణ్ణి నువ్వు దేవుడు కాదన్నావు. ఇది నువ్వు చేసిన పాపం. దీనిని బట్టి నిత్యాగ్ని దండన, అగ్ని నరకములో, అగ్నిగుండములో నిత్యము కాలడానికి నీకు నీవే ఉత్తరవాదివి, నీకు నీవే శిక్షార్హుడవని దేవుని మాట సెలవిస్తున్నాడు. అందుకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అలాగే అగ్నిగుణంలో కాల్చివేయబడదునని, ఇవే సమాప్తి జరుగునని, దేవదూతలను పంపునని, వారొచ్చి ఆయన రాజ్యములు ఆటంకములుగా ఉన్న సకలమైన దుర్నీతి పరులను ఆ సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురని. అక్కడ ఏడుపును పనులు కొరపుటై ఉండను, ఏడుపును పనులు కొరపుటై ఉండను. అక్కడ గుద్దుకొని మొత్తుకొని పనులు కొరికి ఏడ్చి లమదిమో గొద్దుకున్నా నీ ఎన్నుకున్న నాయకుడు ఎవరు రాడు, నీ అనుకున్న ఎండి బంగారం ఆస్తి నిన్ను కాపాడదు, నీ వెనకాలన్న ఆ ఎమ్మెల్యే వచ్చి నిన్ను కాపాడు, నీ వెనకాలన్న మినిస్టర్ వచ్చి నిన్ను కాపాడు, నీ వెనకాలన్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చి నిన్ను కాపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుణ్ణి కాదని దేనిని ఆధారం చేసుకున్నా నువ్వు నిత్య నాశనానికి వెళ్తావనే విషయాన్ని దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు చెప్పినటువంటి మాటను విని దేవుని మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడదాం. మంచి విత్తనములు రాజ్య సంబంధులు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ పిల్లలుగా, దేవుని బిడ్డలుగా జీవించిన మనమందరం దేవుని రాజ్య సంబంధులమని, దేవుని పిల్లలమని, విత్తనమనగా దేవుని వాక్యమని దేవుడి మధ్యాహ్న కాలక్షేమం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు, ఈ దినమున, ఈ లేఖనము మన మధ్యలో చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటంటే, మనుష్య కుమారుడు విత్తనములు, మంచి విత్తనము విత్తినవాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, వరి పంట నాటేశాం, పొలము దున్ని మంచి నాటేసి పొలము నీళ్ళు వారబెట్టి అది మంచిగా పండిన తర్వాత ఇప్పుడు కోత కోస్తున్నాం. అప్పుడు మనుషులు కోసేవారు, ఇప్పుడు మిషన్లు కోస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అయితే వరి పొలాన్ని ఎలాగైతే మనము నాటేసి కోత కోస్తున్నామో, అలాగే దేవుడు లోకము అనగా మనమే, మనుషులైనటువంటి మనందరినీ కోత కోయడానికి దేవదూతలు వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూతలు పరలోకం నుంచి దిగివచ్చి ఈ లోకం అనే పొలమును కోస్తారు. ఏడాదికి కోసేస్తారు. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు గుద్దుకున్నా, మొత్తుకున్నా, ఏడిచినా, ఏది అడ్డం పెట్టుకున్నా, ఎవరిని నువ్వు ఆశ్రయించినా ఏ శక్తి కూడా, ఏ బలము కూడా, ఏ ఎమ్మెల్యే కూడా నిన్ను కాపాడి బ్రతికించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. కనుక రోమిలకు రాసిన పత్రికలో ఇందుల గురించి అలాగైతే ఏమందము, వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాం, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనైనవారని ఇంతకు మునుపు దోషారోపణ చేయబడ్డది. అవును, దోషారోపణ, పాపము చేశాము కనుక దోషారోపణ చేయబడుతూ ఉన్నాం. ఈ దోషారోపణ తప్పించుకోవాలి అంటే దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా
దేవుని నమ్మిన బిడ్డలుగా నీతిమంతులుగా జీవించడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూద్దాం దేవుడి వాక్యంలో నుంచి మరొక మాట. ఇందుల గురించి వ్రాయబడిన నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడును లేడు. దేవుణ్ణి వెతుకువాడెవడును లేడు. దేవుణ్ణి వెతకడం, దేవుణ్ణి అనుసరించి బ్రతకడం, దేవుని నమ్ముకోవడం, దేవుని సన్నిధికి రావడం, దేవునితో సామస్యం కలిగి జీవించడం. అయ్యా ఈ వారమంతా కాపాడినావు, నీకు స్తోత్రం అని. అయ్యా ఈ వారమంతా ఎన్నో ఇబ్బందులు ఇరుకుల్లో ఉండగా, అనారోగ్యంతో బాధపడుతుండగా మమ్మల్ని కాపాడేందుకు స్తోత్రం అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే స్థితి కూడా నువ్వు ఆయనకి ఇయ్యనందున ఇది పాపముగా ఎంచుతూ ఉన్నాడు. ఇది పాపముగా ఎంచి లోకము ఫలముగా ఎంచి కోత కోయడానికి ఆయన దేవదూతలను పంపడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ రోజు తప్పించుకోవడము ఎవడి తరము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద నువ్వు ఏదైతే ఆశ్రయించి గొప్పదని అనుకుంటున్నావో, ఏదైతే చూసి మిడిసిపడుతున్నావో అది ఏది కూడా నిన్ను కాపాడదు. అది ఏది కూడా నిన్ను కాపాడదు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి పడిన వచ్చి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. మంచి చేయడం అనేది అటుచ్చి చెడు చేస్తూ ఉన్నారు. ఎలాంటి చెడు దుర్మార్గం చేస్తున్నారంటే కన్నులారా నేను చూస్తూ ఉన్నాను. కాళ్ళతో తన్ని ఈ చర్చి కాడ వాటిన కడీలను ఇరగొట్టారు. దేవుడు వారి కుటుంబాలను దీవించును గాక. ఎంత మంచి మేలు చేశారు అంటే 250 రూపాయలకు ఒక కడి కొనుకొచ్చి ఇది నా స్థలం అని పాతుకుంటే ఆ కడిలు విరగొట్టారు. ఇది వారు చేసిన మంచి పని. దేవుడు వారి కుటుంబాలను దీవించును గాక. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మేలు చేశారు అని అంటే అంత మంచి మేలు చేస్తూ ఉన్నారు. దేవుడు వారి కుటుంబాలను దీవించును. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకముతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది. సర్ప విషయం పైకి తీయగా మాట్లాడతారు, కమ్మగా మాట్లాడతారు. నీకెవరా నేనున్నా అంటారు, వెనుక గోతులు తీస్తారు. అందుకే సామెతలో ఒక మాట రాయబడింది. ఏమనంటే పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, నిజ స్నేహితుడు గద్దించి బుద్ధి చెప్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. ఎందుకని? వాడిని పగ తీర్చుకోవడానికి నిన్ను మంచిగా చేసుకుంటాడు. వాడు నిన్ను సాధించడానికి నీతో తీయగా పుల్లగా మంచిగా మాట్లాడతాడు. తర్వాత నిన్నేం చేస్తాడు ఆ చేసిన తర్వాత అర్థమవుతుంది, అబ్బా వీడు ఇంత ద్రోహం చేశాడని. నువ్వు గోతిలో పడితే గాని వాడి సంగతి ఏమో నీకు అర్థం కాదు. అలాంటి వాడిని మంచోడని నమ్ముతారు, అలాంటి వాడిని మంచోడని దగ్గర తీస్తారు, అలాంటి వాడిని వాళ్ళతో తాగుతారు, తింటారు, తిరుగుతారు. ఒకనాడు సమయం వచ్చినాడు వాడు నిన్ను ఒంటరిగా గోతులో విడిచిపెడితే అప్పుడు గుద్దుకున్నా మొత్తుకున్నా లబోదిబాని ఏడ్చినా నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు ఒక్కడైనను ఉండడని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. వారి నోటి నుండి శపించుటయు పగ ఉన్నవి, రక్తము చిందించకుండా వారి పాదములు పరిగెత్తుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. అవును, ఎవరిని చంపుదామా, ఎవరి ఆస్తిని గుంజుకుందామా, ఎవరికి దుర్మార్గం చేద్దామా అనే ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్టు దేవుని వలన మంచి మేలును పొందుకోవడానికి అవకాశం ఉన్నా
అర్థమైనా తెలిసినా దాన్ని ధిక్కరించి తృణీకరించి నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. దేవుడు నేను నీ కుటుంబాన్ని దీవించునుగాక. అప్పుడు మత్తయి సువార్త అదే 13వ అధ్యాయం 36వ వాక్యం. అప్పుడు జనసమూహములు పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గురించి ఉపమానము మాకు తెలియజేయమనరి. అందుకు ఆయన ఇట్లను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత కోయవారు ఆ కోత యుగ సమాప్తి. కోత కోయవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటై ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేవుడు చేస్తారన్న పని, దేవుడు చేయబోతున్న పని, భవిష్యత్తులో దేవుడు చేస్తారని ముందుగా చెప్పినటువంటి మాట. దేవుడు చెప్పింది చేసి తీరుతాడు ఖచ్చితంగా. ఆయన మాట ఇచ్చి తప్పని వాడు. ఆయన చేస్తారన్న పని చేయకుండా ఊకునేవాడు కాదు. ఈ భూమి ఆకాశముల ఈ పంచభూత శక్తుల కంటే గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఆకాశపు శక్తిని కదిలించగలిగిన దేవుడు, భూమి శక్తిని నాశనం చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు, ఈ పంచభూతాలను పుట్టించిన దేవుడు. ఈ పంచభూతాలే మహాశక్తులని నీవు అనుకుంటున్నావు. ఆ మహాశక్తులను పుట్టించిన ఆ గొప్ప శక్తి ఎవరయ్యా అంటే ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు చెప్పింది చేస్తాడు అనేటువంటి ఆలోచన మనలో ఉండకపోతే మనము గురుగుల వలె ఆ కుమ్మరి కుండలను చేసి గురుగులను చేసి ఎలాగైతే బట్టి పెట్టి కాలుస్తాడో అలాగే మన పరమ కుమ్మరి అయిన దేవుడు దుష్టుని సంబంధులుగా ఉన్న మనలందరినీ ఆరని అగ్నిగుండంలో కాల్చివేయడానికి సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ లోకం అనే భయంకరమైనటువంటి పాపపు వలలో చిక్కిన మనము ఆ వలలో నుంచి విడుదల పొంది ఆ పాపపు వలలో నుంచి లేదా ఆ పాపపు పొలము లోకం అనే పొలంలో నుంచి కోతగా లేదా పొలంలో ఉన్న ఆ గడ్డి గంటలను ఎలాగైతే పీకి పారేస్తారో, గడ్డిని ఎలా అయితే ఏరి తీసి పారేస్తారో, దేవుడు కూడా అనీతి పరులను దుర్నీతి పరులను దేవుని దూషించు వారిని దేవుని వ్యతిరేకించు వారిని లోకం అనగా పొలములో ఉన్నటువంటి గడ్డిని తీసినట్టు తీసి పారేసి అగ్నిగుండంలో కాల్చివేస్తారని ఈ దినం ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చేస్తారన్న పని చేసి తీరుతాడు. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది రక్షణ పొందడానికి ఇష్టపడతామో ఆ భయంకరమైన అగ్నిగుండంలో నుంచి తప్పించబడతామనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి మరొక మాట. అదే రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఒక మాట చూసుకుందాం. 9వ అధ్యాయం 23-24 వాక్యాలు. మరియు మహిమ పొందుటకు ఆయన మన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్న నేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు నా ప్రియురాలు కానిదానికి నా ప్రియురాలనియు పేరు పెట్టుదును అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా లేదా అన్యజనులలో నుంచి అంటే దేవుని ఎరగని పిల్లలుగా ఉండి
దేవుని ఎరిగి దేవుని నమ్మి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మన పట్ల కరుణాపాత్రగా ఘటముల ఎడల, ఘటములనగా మనమే మనుషులమైన ఘటములుగా మనం ఉన్నాం. అయితే మనలో కొన్ని రకాలైన ఘటాలు ఉన్నాయని చెప్పాడు. ఆ కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు కలగజేశాడు. అయితే వాటిలో నుంచి కొన్నిటిని కాల్చడానికి, కొన్ని నిత్యత్వంలోనికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసే గొప్ప కార్యం ఈ మట్టి ఘట్టంలో ఏం చేస్తారనంటే తన మహిమైశ్వర్యము, తన మహిమైశ్వర్యమును కనుపరచవలనని ఉన్ననేమి, తన మహిమైశ్వర్యమును నింపాలని, తన మహిమైశ్వర్యమును కనపరచాలని, తన మహిమైశ్వర్యము చేత ఈ ఘటమును వాడుకోవాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే చాలా మంది ఈ మహిమైశ్వర్యమును తెలుసుకొనక, ఈ మహిమైశ్వర్యమును గ్రహించక, ఈ మహిమైశ్వర్యములో జీవించడానికి ఇష్టపడక, ఈ మహిమైశ్వర్యమును పొందుకోవడానికి ఇష్టపడక నువ్వు ఘనహీనత ఘటముగా దేవుని ఉగ్రత పాత్రగా మారిపోతున్నావని దేవుడు ఈ సమయం ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తాడన్న సంగతి నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆయన మాట నమ్మకపోతే, ఆయన మాటను ఇష్టపడకపోతే, ఆయన మాట అనుసారంగా నువ్వు బ్రతకకపోతే దేవుడు నిత్యాగ్ని దండనకు అప్పచెప్తానని, నరకాగ్నిలో వేయబడతామని, నరకాగ్నిలో కాల్చబడతామని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానిని ప్రియురాలనియు పేరు పెట్టుదును అని చెప్తూ ఉన్నాడు. అవును, మనలను తన ప్రియురాలుగా పిలవాలని ఆశపడుతున్నాడు. తన పిల్లలని పిలవాలని ఆశపడుతున్నాడు. తన ప్రియురాలుగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే మనం ఆయన ప్రియురాలుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఆయన బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడుతున్నామా? అయితే ఇప్పుడే మన పాపములను ఒప్పుకొని, అయ్యా నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారుడిగా, నీ ప్రియురాలుగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. అయ్యా నా పాపములు క్షమించిన ఆయన, ఇక నుంచి నీ మాట వింటాం, నీ మాట అనుసారంగా బ్రతుకుతాం, నీ మాట ప్రకారంగా జీవిస్తామని మనల్ని మేము ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారని చెప్పిన మాట ప్రకారం తేజరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవా మహిమ నీ మీదికి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుమన్నాడు. యెహోవా మహిమ నీ మీదికి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుని వాక్యము లేదా దేవుని కృప లేదా దేవుని యొక్క మహిమ మన మీదకి వచ్చినప్పుడు మనము తేజరిల్లుతామని, మనం అద్భుతంగా వరదలుతామని, మనం అద్భుతంగా దీవించబడతామని, మనం అద్భుతంగా దేవుని రాజ్యం బిడలుగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. లేదా యుగ సమాప్తి అందు ఆ దుష్టుని సంబంధులుగా లేదా దుర్నీతి పరులుగా మనం కనబడితే మనము కోత కోయబడి నిత్యాగ్ని దండలలో అగ్నిగుండంలో వేయబడి అక్కడ పళ్ళుగొట్టయు ఏడుపుయు మాత్రమే ఉంటుందని దేవుని మాట సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి మరొక మాట చూసుకుందాం. స్తోత్రం. అదే రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 7వ వాక్యం, మనలో ఎవడును తన కోసరమే బ్రతకడు, ఎవడును తన కోసరమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కోసరమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఎవడును తన కోసరమే బ్రతకడు, ఎవడును తన కోసరమే చనిపోడు. మన కోసం చనిపోవడం అనేది, మన కోసం బ్రతకడం అనేది జరగదనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నీ తోటి వారి కోసం,
నీ ఎదుటి వారి కోసం, నీ స్నేహితులు బంధువుల కోసం బ్రతుకుతున్నావా, నీ కోసం నీవు బ్రతుకుతున్నావా అనేటువంటి విషయాన్ని మధ్యాహ్నం దేవుడు అడుగుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు కోసం బ్రతకడం అనేది చాలా తక్కువ, చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది. ఎందుకనంటే దేవుణ్ణి మాటలు విని కొంతమంది ఆ లోకంలో కలిసిపోయి చెడు తిరుగుళ్ళు, చెడు బ్రతుకుతూ మా కోసం మేము బ్రతుకుతున్నామని, మా కోసం మేము జీవిస్తున్నాం అన్నటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే ఆ చనిపోయినను ప్రభు కోసమే, కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమై ఉన్నాము. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఘటములు అవి కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు చేసుకున్నాడు. లోకం, పొలం అనగా ఈ లోకం అనే పొలమును కోయడానికి దేవదూతలు వచ్చినప్పుడు, దేవదూతలు ఈ లోకం అనే పొలాన్ని కోత మొదలు పెట్టినప్పుడు, ఆ కోత నుంచి తప్పించుకొని ఆ కోత నుంచి బ్రతికించడం అనేది, ఆ కోత కోయివారు దేవదూతలు వచ్చినప్పుడు, కోత మొదలు పెట్టినప్పుడు ఆ కోత పాలవడానికే మనం సిద్ధపడుతున్నామా, లేదా నీతిమంతులుగా బ్రతికి దేవుని రాజ్యంలో తేజరిల్లే వారిగా, సూర్యుని వలె ప్రకాశించే వారిగా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగరుడ పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రములు నాయన. నీకే మహిమ చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు నాయన. ఈ దినం